నెక్స్ట్ ఇండిపెండెంట్గా రావాలని కోరుకుంటున్నారా మీరు? లేదు, ఇండిపెండెంట్గా అనేది తప్పన. అతని స్వభావం మనం ఎక్స్పెక్టేషన్ ఏం చేయలేదు. ఇప్పుడు కలిసికట్టుగా ఉన్నారు. ఈ 5 ఏళ్ళు ఏమనకూడదు. ఒక అభిమానిగా, ఒక రాజకీయ పవన్ కళ్యాణ్ అభిమానికి కానీ, ఒక రాజకీయ అభిమానికి కానీ నేను ఒక మాట చెప్తాను. ఏం చెప్తానంటే, ఇప్పుడున్న ఈ 5 years ఎలాంటి మార్పులు కానీ, ఎలాంటి గొడవలు కానీ జరగకూడదని ఆ ఏడుకొండలవాడు సాక్షిగా, నా వెంకటేశ్వరులు ఏడుకొండలవాడు సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎలాంటి కూటమిలో ఎలాంటి గొడవలు, ఎలాంటి వివాదాలు జరగకూడదు. సో నెక్స్ట్ 5 years ఒంటరిగా పోటీ చేస్తేనే, తర్వాత 5 years తర్వాత ఆలోచిద్దాం. ఫుల్ స్టాప్ ఇంత. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? ఉన్నాయండి. ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం చాలా ఇచ్చేసింది. ఏంటి, మన నిధులు కాబట్టి నిధులు ఇచ్చేసింది. ఇంకా ఏదైనా కానీ అమరావతికి కానీ కంపెనీలు రావడానికి కానీ ఏదైనా ప్రొవైడ్ చేస్తామంటున్నారు. ఎలాంటి మాటలైనా సరే, ఎలాంటి మన అభివృద్ధికి సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి ఎలాంటి సహకారమైనా సరే కేంద్రం అందిస్తారని మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పారు. కేంద్రం చెప్పేసింది కాబట్టి ఉద్యోగాలు వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి, ప్రజలంతా డెవలప్మెంట్ అని అభివృద్ధి పదంలో నడుస్తారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ రాజధాని ఫిక్స్ అయింది. నెక్స్ట్ 5 years లో ఏ గవర్నమెంట్ వస్తుంది అప్పుడు మళ్ళీ రాజధాని మారింది అనుకో, ఈ ఆంధ్రప్రదేశ్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. లేదు, జరగకూడదు. ఒక 10 ఏళ్ల వరకు ఓన్లీ టీడీపీ, కూటమి, పవన్ కళ్యాణ్ అని వీళ్ళు మాత్రమే నిలబడాలి. నెక్స్ట్ 10 ఏళ్ల పాటు కూటమి ఉండాలని మనస్ఫూర్తిగా 10 ఏళ్లలో మంచి డెవలప్మెంట్ కావాలి. మిగతా ప్రభుత్వాలు ఏవి రాకూడదని కోరుకుంటున్నాను. మరి హామీలు అమలు చేయడానికి భయపడుతున్నారని ఆయన చంద్రబాబు గారు చెప్పారు అసెంబ్లీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఏమన్నాడంటే, నేను నవరత్నాలను ఫాలోఅప్ చేయను, నవరత్నాలు ఫామ్ చేయాలంటే నా దగ్గర ఎలాంటి నిధులు లేవు, నా దగ్గర ఎలాంటి అమౌంట్ లేదు, అంతా అప్పులలో పెట్టిపోయానని చంద్రబాబును ఈయన జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు. ఇప్పుడు ఈయన కూడా అంటున్నాడు. ఏమన్నాడు, కంపల్సరీ చేస్తారు. మాటలు మట్టుకు అవన్నీ మాటలు మామూలే, కామన్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ డెవలప్మెంట్ చేస్తారు. సో పథకాలన్నిటి అమలు చేస్తారు. ఇప్పుడు August 15 రోజు చెప్పారు కదండి, ఫ్రీ బస్సు ఇస్తామని. సో వెయిట్ చేద్దాం. ఢిల్లీలో ధర్నా చేశాడు. ఏ విధంగా, దేనికోసం? కరెక్ట్ కాదు. ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నాడా? కరెక్ట్ కాదు. గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో ఎన్ని జరగలేదు చెప్పండి? వైసీపీ గవర్నమెంట్లో ఎన్ని జరగలేదు? చాలా 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 జరిగినాయి. వైసీపీ గవర్నమెంట్లో జరగలేదు, ఏం జరగలేదు. హత్యలు, తర్వాత జరగలేదని చెప్పి ప్రమాణపూర్తిగా, మనసుపూర్తిగా గుండెపైన చేసుకొని చెప్పమనండి. సో జరిగినాయి, అవి ఇవి జరిగినాయి. నేను నెక్స్ట్ 5 years కూడా ఏం జరగొద్దని కోరుకుంటున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాత కక్షలు తీసుకొని వాటి మీద నానాకైనా చేస్తున్నారు. సో నేనేమంటున్నానంటే, దయచేసి ఇప్పటికైనా ఎలాంటి హత్యలు ఇలాంటి ఏ పార్టీలో అయినా సరే చేయకూడదని కోరుకుంటున్నాను.